చూడు, నేను డిపార్ట్మెంట్ ద్వారా వెతికిస్తాను కదా, నన్ను నమ్ము. ఇట్స్ మై ప్రామిస్. మీతో కలిసి బ్రతికే అవకాశం ఉండదేమో అనుకున్నప్పుడు తిరిగి నన్ను మీ భార్య స్థానంలో నిలబెట్టింది ఉష. పొరటిలో పోయిన బిడ్డ కోసం నేను కుమిలిపోతుంటే నన్ను అమ్మలా ఓదార్చింది. అలాంటి ఉష ఇక తోడుగా ఉండదు అన్న నిజాన్ని నేను ఎలా భరించగలను? అసలు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలిసేదాకా మనశ్శాంతిగా ఎలా ఉండగలమండి? చూడు, ఆ నరకం నుంచి బయటకొచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. పేర్లు తెలుసు కదా, ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు. ఏంటండి ఇంత జరిగినా ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? నా మరదలు ఉష మీద ఉన్న నమ్మకం. పాండే ఎక్కడున్నాడండి? పాండే, తరుణ్ బాబు ఇక్కడికి వచ్చారండి. బాబు గారు, ఏంటి పాండే నువ్విక్కడా? నేనుండేది ఇక్కడే బాబు. మీరేంటి బాబు ఇక్కడికి వచ్చారు? ఉషా కిరణాలని వెతకడానికి వచ్చాను. వాళ్ళ ఏరియాలో నీకేమన్నా కనిపించారా? లేదు బాబు, లేదు. మేమెక్కడున్నామన్నది, ఎలా ఉన్నామన్నది ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మీరు అడిగేదాకా ఉంటానా బాబు? చెప్తాను కదా. సరే, కాస్త నువ్వు కూడా ఎంక్వైరీ చెయ్యి. హారిక, వేరే ఏరియాకి ఏదైనా వెళ్ళి వెతుకుదాం. పద. చెప్పండి మేడం. మా మరిది గారు ఫోన్ చేశారా? జస్ట్ ఇప్పుడే చేశారు. మీరు చెప్పినట్టే పాడడానికి ఒప్పించాను. ఇప్పుడు తనంతట తనే ఫోన్ చేసి ఇక నుంచి రెగ్యులర్గా పాడతానన్నారు. చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ పాడకూడదు. వాట్? ఏంటి మేడం ఏమంటున్నారు? కిరణ్ గారు ఎందుకు పాడకూడదు? కారణాలు మీకు అనవసరం. అదేంటి మేడం, అవకాశం ఇవ్వమని చెప్పింది మీరే కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, వద్దు. అసలు కిరణ్ని మీ ఆఫీస్లోకే అడుగు కూడా పెట్టనివ్వకూడదు. మీకు ఏమైనా విభేదాలుంటే మీరు చూసుకోండి మేడం. మీరు నా ప్రొఫెషన్లో జోక్యం చేసుకోవడం ఏంటి? పాడాలా వద్దనేది అతను చూసుకుంటాడు, పాడించాలా వద్దనేది నేను చూసుకుంటాను. అప్పుడు మీరు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏంటి మేడం బెదిరిస్తున్నారా? మా ఆడియో కంపెనీలో పాడడానికి కిరణ్ గారు అగ్రిమెంట్ కూడా చేశారు. సంవత్సరం పాటు మా కంపెనీలో ఖచ్చితంగా పాడతాడు. అగ్రిమెంట్ ఉండగా మీరు ఆపలేరు. అద్భుతమైన కంఠాన్ని మేమెందుకు వదులుకుంటాం? అయినా కిరణ్ గారు మీకేం అపకారం చేశారండి? మీకు మీరుగా ఫోన్ చేసి ఆయనతో పాటించొద్దని నన్నే బెదిరిస్తున్నారు. అది మీకు అనవసరం. మీ అగ్రిమెంట్స్ ని క్షణాల్లో బూడిద చేయించగలను. మర్యాదగా నేను చెప్పింది విని కిరణ్ని వెనక్కి పంపించేయండి. లేదంటే మీరు చాలా విచారిస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక అద్భుతమైన కళాకారుణ్ణి మీరు తొక్కేయాలని చూస్తున్నారు. నేను అతన్ని పాపులర్ సింగర్ని చేసి అందనంత ఎత్తులో నిలబెడతాను. అవునా? నేను ఎవరి కూతుర్నో మర్చిపోయారా? మీరు మర్చిపోయారా? ఎవరిని బెదిరిస్తున్నారు? పెట్టేయండి ఫోను.
రే అర్జెంటుగా కిరణ్ గారితో 4 సాంగ్స్ రికార్డ్ చేయాలి. స్టూడియో బుక్ చేయి. ఓకే సార్. కిరణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? పడవ మునిగిన తర్వాత లంగరయ్యాలనుకుంటే ఏం లాభం కిరణ్మయి? దేవుడు మనుషులకు కోపాన్నిచ్చినట్టే సహనాన్ని కూడా ఇచ్చాడు. ఏది ఎప్పుడు వాడాలో తెలిసిన వాళ్లే జ్ఞానులు. నా జ్ఞానం లేదండి, మీకుంది కదా. మీకసలు వాడు కనిపించట్లేదని కాస్తైనా బాధుందా? 9 నెలలు మోసి కనిపించిన నీకే బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అనుకుంటున్నావా? గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. అప్పుడు మీరే వెతికి తీసుకురావచ్చు కదా. నువ్వు తరిమేస్తావు, నేను వెతికి తీసుకురావాలి, అంతేనా? వాడితో పాటు నేను కూడా బయటికి వెళ్తే మీకు మనశ్శాంతిగా ఉండేది. అసలు వాడు బయటికి వెళ్లకుండా శాసించే హక్కు నీకు లేదా? అధికారం నీకు లేదా? అర్హతే లేదు. వాణ్ణి పాడకుండా చేయడం కోసం గురువుగారితోనే అబద్ధం చెప్పించానని వాడి కోపం. నువ్వు చేసిన తప్పు ఎప్పుడూ బయటపడదనుకున్నావా? అంత పెద్ద తప్పు చేశానా? అది నీ మనస్సాక్షికే తెలుసు. అది పాపము, నా కుటుంబానికి తగిలిన శాపము మీ మనస్సాక్షికి తెలీదా? ఇప్పుడు గతం తవ్వుకుంటే 10 లక్షల చిక్కు మాత్రమే కనిపిస్తుంది. వాడి తరపున ఇంతగా వాదిస్తున్నారు, వెళ్ళి నచ్చజెప్పి వాడిని తీసుకురావచ్చు కదా. ఏ నువ్వెళ్తే ఏమైంది? ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలియడం లేదండి. గడపే దాటాడు, ఊరు దాటలేదు, దేశం దాటలేదు. కట్టు బట్టలతో వెళ్ళాడు, కట్టుకున్న భార్యతో వెళ్ళాడు. కైకేయి రాముని వనవాసానికి పంపించినట్టు పంపించేశావు. వాడికి ప్రపంచం అందరిలాగానే కనిపిస్తుంది. నా అనేవాళ్ళు ఉండరు, సాయం చేసేవాళ్ళు ఉండరు. మావయ్య, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను అడ్డొస్తున్నాననుకోవద్దు. కానీ మీరిద్దరూ వాదించుకోవడం వల్ల కిరణ్కి ఏమీ ఒరగదు. ఇద్దరికి కిరణ్ కావాలి. నిజానికి మనందరికీ కిరణ్ ఉషాలు కావాలి. కావాలంటే వెతికించడం ఒక్కటే దారి. ముందు కిరణ్ ఆచూకీ దొరికితే ఆ తర్వాత ఎవరు పిలవాలి అనేది ఆలోచించొచ్చు. ఈ మాట మీ అత్తయ్యకి చెప్పమ్మా. వినపడుతూనే ఉంది. తరుణ్, తరుణ్, తరుణ్. నానా చెప్పండి నాన్న. ఎరా, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వేనా? ఏమైంది నాన్న? ఏదైనా మిస్సింగ్ కేసు వస్తే ఇలాగే నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడతావా? నీ తమ్ముడు కనబడకుండా పోయి ఎన్ని రోజులైందో తెలుసా? ఆచూకీ కనుక్కోవాలి లేదా? ఎందుకు నాన్న వాడి ఇంటికి రావడం? అవసరమా? ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్న, ఏముంది వాడికిక్కడ? ఆఫీస్లో అన్నయ్య వాణ్ణో మూలన విసిరి పారేశాడు. అకౌంటెంట్ కన్నా తక్కువ స్థాయి ఉద్యోగిలా మార్చాడు. అమ్మ వాడి గొంతు విప్పకుండా చేసింది.